తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. కిషోర్ గారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. నిజానికి చాలామంది ఈ యుగం నాశనపు యుగం, దరిద్రగొట్టి యుగం, వెనకటి రోజుల్లోనే సత్యం ఉంది, వెనకటి రోజుల్లోనే ధర్మం ఉంది, ధర్మం 4 పాదాల నడిచింది, అది ఇది వదరగొట్టేస్తుంటారు శాస్త్రకారులు, పండితులు అందరూ. ఎక్కడుందండి వెనక రోజుల్లో ధర్మం? మీరే చెప్పండి. వెనక రోజుల్లో సత్యహరిశ్చంద్రుడు అంటే సత్యయుగంలో సత్యహరిశ్చంద్రుడు తన భార్యను నమ్మితే దిక్కు దివాణం లేదు, అక్కడ మాట్లాడడానికి లేదు. సత్యహరిశ్చంద్రుడు రాజ్యాన్ని లాక్కుంటే అడిగినోడు లేడు. ఇప్పుడు మీ భార్యను అమ్మి చూడండి, చూద్దాం ఏమవుద్దో. గంటలో టీవీ నైనోడు వచ్చేస్తాడు మీ ఇంటికి, వాయించి పారేస్తాడు. భార్యను అమ్ముతున్న కిషోర్ గారు అని రచ్చ రచ్చ చేస్తాడు. అర్థమైందా? అంటే ఆ రోజుల్లో బానిసత్వం ఉంది. సత్యహరిశ్చంద్రుడు భార్య, ఆమె తన బిడ్డ చనిపోతే చూసుకోవడానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆమె బానిస. ఆ రోజులో బానిస ఉంది. ఈరోజు మీ ఇంట్లో పని అమ్మాయిని ఏమన్నానని మీరు చూద్దాం, డ్యూటీకి రాలేదని అడగండి, గట్టిగా అడగండి, చూద్దాం ఏమవుద్దో. మానవ హక్కుల వాళ్ళు రంగంలో దిగుతారు, మీ పని కథం. కనుక సత్యయుగంలో ధర్మం ఉందా, ఇప్పుడు ధర్మం ఉందా అన్నది ఎవరికాళ్ళు పరిశీలించుకోవాలి. కనుక పురోగమన సిద్ధాంతం ఖచ్చితంగా నిజం. మనం చాలా పురోగమించాం, సైన్స్ పరంగా అవ్వచ్చు, ధర్మపరంగా అవ్వచ్చు, హక్కుల పరంగా అవ్వచ్చు. వెనకటి రోజుల్లో మానవ హక్కులు లేవు.